హాయ్ అండి, నమస్కారం అండి. అయితే మనం ఇంకొక సామెత చెప్పుకుందామండి. అదేం సామెత అంటే, ఏడ్చేవాడికి ఎడమ ప్రక్కన, పుట్టేవాడికి కుడి ప్రక్కన ఉండకూడదు అని ఇదొక సామెత అండి. అదేంటంటే, ఏడ్చేవాడి ఎడమ ప్రక్కన ఉంటే వాడు ఏడుస్తూ ఏడుస్తూ ఎడమ చేత్తో చీత్తాడు. చీది టప టప చీది మీదేస్తాడని ముందు జాగ్రత్త కోసం. ఇదేంటంటే, ఒక ఏడ్చే వాళ్ళ విషయంలో ఎలా ఉంటుందో, ఆ చీది మన మీద వేస్తారని భయం ఎలా ఉంటుందో, ప్రతి పనికి కూడా ఆలోచించుకుని ఎదటివాడి విషయంలో చెయ్యి దూర్చినా, తల దూర్చినా, కాలు దూర్చినా అలా చీది మన మీద వేసినట్టు ఉంటుంది అని ఒక విధానం చెప్పడానికి మన పూర్వీకులు ఈ సామెత పెట్టారనమాట. అలాగే పుట్టేవాడికి అప్పట్లో సూది దారం పని ఎక్కువ. ఇప్పటికి సూది దారం లేదే జరగదనుకోండి. అయితే ఇలా సూదితో కుడుతూ ఉంటాం. ఇదిగోండి, ఇలా కుడుతూ కుడుతూ ఎట్లా అంటారు, ఇలా కుడుతూ కుడుతూ ఇలా అంటారు. ఈ కుడి చేతికి దగ్గర వచ్చిన వాడికి ఎలా అవుతుంది అనుకున్నారు? టక్కున ఎల్దిగిద్ది. ఇలా ఉంటుంది. అంటే ఏదన్నా పని చేసుకునే వాడి దగ్గరికి వెళ్ళి మనం మాటలు చెప్పి చెడగొట్టే కన్నా, మనం కూడా ఏదో ఒక పని చేసుకుని సఫలీకృతం అవ్వాలి, జీవితంలో సక్సెస్ అవ్వాలి అని చెప్పడం కోసమే ఈ సామెత పుట్టిందండి. అంటే ఎదటి వాళ్ళ పనుల్లో కానీ, ఎదటి వాళ్ళ విషయాల్లో కానీ మనం తలదూర్చవద్దు అని ఈ పెరిగే పిల్లలకి, పుట్టే పిల్లలకి అందరికీ చెప్పడం కోసం మన నానమ్మలు, అమ్మమ్మలు ఈ సామెతలు, మన తాతలు ముత్తవలు కూడా, అంటే మగాళ్ళైనా ఆడాళ్ళైనా ఎవరైనా ఇది యథేచ్ఛగా వాడే పురాతన కాలం నుండి వస్తున్న ఈ సామెత అన్నమాట. ఇది అంతే కదా. ఇది ఆలోచించుతారు కదా ఎవరైనా. ఎందుకంటే నిత్యం ఏడ్చేవాళ్ళు కనపడతారు, నిత్యం కుట్టేవాళ్ళు కనిపిస్తారు. ఇలా ఈ ప్రమాదం ఎలా పొంచి ఉందో చాలా విషయాల్లో ఇలా ఉంటుంది, జాగ్రత్త అని చెప్పడానికే చెప్పిన సామెత అండి ఇది. ఓకే, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక సామెతతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ అండి, నమస్తే.